కరోనాతో యావత్తు ప్రపంచం పోరాడుతుంది. రోజుకు వేల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. ఆక్సిజన్ కోసం ఆర్తనాదాలు పెడుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణం లేచొచ్చే శుభవార్తను అందించింది డిఆర్డీఓ. ఆక్సిజన్ అవసరం లేకుండానే కరోనా నుంచి కోలుకునే కొత్త ఔషధాన్ని సిద్ధం చేసింది. వైరస్ సోకిన కణాలలోకి వెళ్లి దాన్ని ఎదుగుదలకు చెక్ పెట్టే ఔషధం 2DGని మరో వారంలో మార్కెట్లోకి తీసుకురానుంది డిఆర్డీఓ. సిసిఎంబి రెడ్డిస్ ల్యాబ్స్ తో కలిసి అభివృద్ధి చేసిన ఈ ఔషధం కరోనా బాధితులపైన నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ లో మంచి ఫలితాలు ఇచ్చిందని డిఆర్డీఓ వెల్లడించింది. 2DG అత్యవసర వినియోగానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతులు ఇచ్చింది. డిఆర్డీఓ అనుబంధ సంస్థ ఇన్మాస్ డైరెక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ తో కలిసి ప్రయోగాలు నిర్వహించింది. 2DG ఇచ్చిన కోవిడ్ రోగులు చాలా మంది 4-5 రోజుల్లోనే కోలుకున్నారు అని డిఆర్డీఓ అధికారులు వివరించారు. కరోనా విజృంభణ మొదలైన కొత్తలోనే ఈ వైరస్ కు మందు కనిపెట్టడంపై ఫోకస్ పెట్టింది ఇన్మాస్ సంస్థ. సిసిఎంబితో కలిసి పరిశోధనలు చేసి 2 డిఆక్సిడీ గ్లూకోజ్ మందును రూపొందించింది. ఇది కరోనా వైరస్ పెరుగుదలను సమర్థవంతంగా అడ్డుకోగలుగుతోందని క్లినికల్ ట్రయల్స్ ద్వారా నిర్ధారించింది. సిడిఎస్డిఓ అనుమతి రావడంతో గత ఏడాది మే నెలలోనే డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ ఫార్మా కంపెనీతో కలిసి కోవిడ్ రోగులపై ప్రయోగాత్మక పరిశీలన చేసింది. గత ఏడాది మే అక్టోబర్ మధ్య నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ లో 2DG మందు సురక్షితమైనదేనని, రోగులు వేగంగా కోలుకునేందుకు ఉపయోగపడుతుందని గుర్తించారు. తర్వాత రెండో దశలో 6 ఆసుపత్రుల్లో ఫేజ్ 2B కింద 11 ఆసుపత్రుల్లో పరిశీలన చేశారు. మొత్తం 110 మంది రోగులను 2DG మందును ఇచ్చి ఫలితాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. సాధారణ చికిత్సా పద్ధతులతో పోలిస్తే 2DG మందు ఇచ్చిన రోగులు కోవిడ్ లక్షణాల నుంచి వేగంగా బయటపడుతున్నట్లు నిర్ధారించింది. అంటే 2DG తీసుకున్న వారు 3 రోజులు ముందుగానే కోలుకుంటున్నారని తేలింది. తొలి 2 దశల ప్రయోగాలు విజయవంతం కావడంతో 3వ దశ క్లినికల్ ట్రయల్స్ కు గత ఏడాది నవంబర్లోనే DCGI అనుమతులు ఇచ్చింది. గత ఏడాది డిసెంబర్, ఈ ఏడాది మార్చి మధ్య 220 మంది రోగులకు ఈ మందును ఇచ్చి పరిశీలించారు. తెలంగాణ, ఏపీ సహా దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాలలోని 27 కోవిడ్ ఆసుపత్రుల్లో పేషెంట్లపై ప్రయోగాలు చేశారు. 2DG మందు ఇవ్వడం మొదలుపెట్టిన 3వ రోజు నుంచే దాదాపు 42% మంది రోగుల్లో ఆక్సిజన్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా పోయింది. 65 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వారిలోనూ ఇదే రకమైన ఫలితాలు వచ్చాయి. 3 దశల ఫలితాలు ఆధారంగా మధ్యమ, తీవ్ర స్థాయి కోవిడ్ రోగుల చికిత్సలో 2DGని ఉపయోగించుకునేందుకు DCGI ఈ నెల 1వ తేదీనే అనుమతులు జారీ చేసింది. తాజాగా ఈ మందుకు సంబంధించిన వివరాలను డిఆర్డీఓ అధికారులు వెల్లడించారు. కరోనా వైరస్ కు ఔషధం అభివృద్ధి చేసిన డిఆర్డీఓ చైర్మన్ సతీష్ రెడ్డి లైవ్ లో మాట్లాడేందుకు మనతో పాటు రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఆయన్ని అడిగి వ్యాక్సిన్ గురించి ఇక మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సతీష్ రెడ్డి గారు. నమస్తే అండి. సార్, కరోనా వైరస్ పెరుగుదలకు చెక్ పెట్టే ఔషధం 2DG అని చెప్తున్నారు. అసలు దీని పనితీరు ఎలా ఉంటుంది? ఈ 2DG అనేటువంటి ఒక జనరిక్ మాలిక్యూల్. ఈ మాలిక్యూల్ ని మనం సొంతంగా దేశీయంగా సింథసైజ్ చేసి తయారు చేసుకున్నాం. ఇది ఒక పేటెంటెడ్ ప్రాసెస్. ఈ మాలిక్యూల్ తయారైన తర్వాత రకరకాల ప్రయోగాలు చూస్తూ ఉంటే ఇది వైరస్ మీద కూడా పనిచేస్తుంది అనేటువంటి ఒక ఆలోచనతో గత ఏడాది సిసిఎంబిలో కరోనా వైరస్ మీద ఈ డ్రగ్ను అప్లై చేసి 24 గంటలు, 48 గంటలు, 72 గంటల్లో ఎలా ఉంది మార్పు అనేటువంటి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాం. సిసిఎంబి శాస్త్రవేత్తలు, మా శాస్త్రవేత్తలు కలిసి చూసిన తర్వాత ఈ డ్రగ్ ఈ కరోనా వైరస్ మీద చాలా బాగా పనిచేస్తున్న విషయం ధృవీకరించుకొని తర్వాత మన డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి అక్కడ మనం పర్మిషన్ కోసం అప్లై చేయడం చూసుకుంది. వాళ్ళు ఫేజ్ 2 ట్రయల్స్ కి వెళ్ళండి, మీరు ఏదో బాగున్నాయి ఇప్పుడు సిసిఎంబిలో చేసినట్టు చెప్పిన తర్వాత ఫేజ్ 2 ట్రయల్స్ మొదలుపెట్టాం. ఫేజ్ 2A, ఫేజ్ 2B అంటే మోతాదు ఎంత ఇవ్వాలి అనే దానికోసం ఒక 2 విధాలుగా చేయాల్సి వచ్చింది.
అవి కూడా దేశంలో ఉన్నటువంటి రకరకాల హాస్పిటల్లో చేసిన తర్వాత ఆ రిజల్ట్స్ చూసుకుని మళ్ళా డిసిజిఐకి వెళ్ళిన తర్వాత వారు ఇప్పుడు ఫేజ్ 3కి వెళ్ళొచ్చు అని చెప్పారు. దాదాపు దేశంలో ఒక 27 హాస్పిటల్స్ లో 228 మంది పేషెంట్స్ మీద ఈ డ్రగ్ తో మనం పరీక్షలు జరిపాం. చాలా సాటిస్ఫాక్టరీ రిజల్ట్స్ వచ్చాయి. ఆ, దాదాపు 40-50% 3 నుంచి 4 రోజుల్లోనే ఆక్సిజన్ నుంచి వీటి నుంచి బయటకు రావడం జరిగింది. అలానే 7 రోజుల్లో ఎక్కువ మంది ఆ, ఏదైతే పేషెంట్స్ రోగులు ఉన్నారో వాళ్ళు బయటకు రావడం జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత ఈ రిజల్ట్స్ అన్ని తీసుకుని డిసిజికి వెళ్ళిన తర్వాత ఆ రిజల్ట్స్ అన్ని కూడా వాళ్ళు అనలైజ్ చేసి ఇది మీరు ఈ రోజు ఉన్నటువంటి ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఒక మోస్తరు ఇబ్బంది పడుతున్న పేషెంట్ కానీ లేకుంటే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి పేషెంట్ కానీ ఈ మందుని మీరు అర్జెంట్ మందుగా వాడొచ్చు అనేటువంటి క్లియరెన్స్ ఇచ్చారు. మాకు ఎవరైతే ఇండస్ట్రీ పార్ట్నర్ ఉన్నారో డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ వారితో కలిసి మేము ఈ ట్రయల్స్ అన్ని కూడా ఈ పరీక్షలన్నీ కూడా నిర్వహించాం. వాళ్ళకి టెక్నాలజీ పూర్తిగా ఇచ్చాం దీనికి సంబంధించి. వారు ఇప్పుడు దీన్ని ప్రొడ్యూస్ చేయబోతున్నారు ఎక్కువ మోతాదులో. దాదాపు వచ్చేటువంటి 12వ తారీఖుకి ఒక 10,000 శాచెట్స్ తయారవుతాయి. ఇది శాచెట్ ఫామ్ లో ఉంటుంది, పౌడర్ ఫామ్ లో. దీన్ని మనం నీళ్లలో కలుపుకొని తాగటం అనేటువంటిది మందు తీసుకునేటువంటి ప్రక్రియ. రెడ్డి ల్యాబ్స్ వాళ్ళు దీన్ని ఎక్కువ మోతాదులో ప్రొడ్యూస్ చేసేందుకోసం పూర్తి ప్రయత్నాలు మొదలుపెట్టారు. వచ్చేటువంటి ఒక 3 వారాల్లో 4 వారాల్లో ఈ మందు ఎక్కువ మోతాదులో దేశ ప్రజలకి అందుబాటులో ఉంటుందని ఖచ్చితంగా నమ్ముతున్నాను. అయితే సతీష్ రెడ్డి గారు, ఈ ఔషధం వైరస్ కణాల్లోకి వెళ్లి వాటి ఎదుగుదలను అడ్డుకుంటుంది అని అంటున్నారు. మరి ఇన్ని వైరస్ కణాలు పెరగకుండా చూస్తుందంటారా ఇది? ఈ వైరస్ ఏదైతే ఈ 2DG ఎలా పనిచేస్తుందంటే, ఈ వైరస్ ఉన్నటువంటి సెల్ రకరకాల ద్వారాల ద్వారా చాలా వీటిని తీసుకునేటువంటి పరిస్థితుల్లో ఉంటుంది. అప్పుడు ఎప్పుడైతే మనం 2DG మాలిక్యూల్ని అప్లై చేస్తామో ఈ 2DG మాలిక్యూల్ ఎక్కువ మోతాదులో సెల్ లోకి వెళ్ళి కూర్చుంటుంది. దాంతో ఆ సెల్ ని వ్యాప్తి చెందకుండా ఆక్సిజన్. ఇది ఫండమెంటల్ గా అంటే ఒక సామాన్యంగా చెప్పుకునేటువంటి ఒక విషయం. దాంతో ఏమవుతుందంటే ఈ వైరస్ ఎక్స్పాండ్ కాదు. వైరస్ ఎప్పుడైతే మనం ఈ మందులు వాడామో వైరస్ ఇక్కడితో ఆగిపోతుంది. మన శరీరంలో ఉన్నటువంటి ఏదైతే మన శక్తి ఏదైతే ఉందో ఈ మిగతా అప్పటి వరకు ఉన్నటువంటి కొంచెం కొంచెం ఉన్నటువంటి వ్యాధిని అధిగమించి మనిషి మామూలు అయినటువంటి పరిస్థితి చాలా తొందరగా వస్తుంది. ఇది మనం ఇంతవరకు జరిపినటువంటి పరీక్షల్లో మనకు కనిపించేటువంటి విషయం. కాబట్టి ఈ మందు వాడుకోవడం రెండోది బాగా సేఫ్ డ్రగ్. దీన్ని మనం ఇదివరకు కూడా పరీక్షలు చేశాం, ఇప్పుడు పరీక్షలు చేశాం. ఏ రకమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇబ్బందులు కానీ లేనటువంటి విషయం. దీన్ని ఎవరికి ఎంత మోతాదులో వాడాలనేటువంటి నిర్ణయించడం జరిగింది. అది డాక్టర్స్ యొక్క ప్రిస్క్రిప్షన్ తో ఎవరికి ఎంత మందు వాడాలి అనేది వాడిన తర్వాత ఏ రకమైన ఇబ్బందులు లేకుండా పేషెంట్స్ త్వరగా కోలుకుంటారు, ఆక్సిజన్ నుంచి త్వరగా బయటకు వస్తారు. సార్, మరి ఈ మందు ఎవరిలో ఎక్కువ ప్రభావవంతంగా పనిచేస్తుంది? అంటే మైల్డ్ సింటమ్స్ ఉన్న వారికి వినియోగించాలా, లేకపోతే ఐసీయూలో ఉన్న పేషెంట్లు కూడా వాడొచ్చు అంటారా? ఇద్దరికి వాడవచ్చు. అది మైల్డ్ గా ఉన్నటువంటి వాళ్ళకి, అదే నేను చెప్పాను, ఒక మోస్తరుగా ఉన్నటువంటి వాళ్ళకి కానీ లేకుంటే తీవ్రంగా ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఇద్దరికి కూడా ఈ మందుని వాడవచ్చు. అయితే ఆక్సిజన్ తీవ్ర కొరత ఉంది ప్రస్తుతం సిచ్యువేషన్ చూస్తూ ఉంటే. మీరు ఒక మంచి శుభవార్త చెప్పారు. ఇది ఆక్సిజన్ అవసరాన్ని చాలా వరకు తగ్గిస్తుందంటారా? మరి ఆక్సిజన్ అవసరాన్ని అంటే ఆక్సిజన్ మామూలుగా అయితే ఒక 5 రోజులు 6 రోజులు కావాల్సిన పరిస్థితుల్లో ఈ మందు వాడితే ఒక 2-2.5 రోజుల ముందరలోనే ఆక్సిజన్ నుంచి బయటకు వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ. అంటే ఈ మందు పొడి రూపంలో ఉంటుందని చెప్తున్నారు. అయితే దీన్ని ఎలా ఉపయోగించాల్సి ఉంటుంది? ఈ మందు పొడి రూపంలో ఉంటుంది. ఒక నీళ్ళ గ్లాసులో ఒక నీరు తీసుకొని ఆ నీరులో ఈ పౌడర్ని కలుపుకొని తాగాల్సినటువంటి విధం ఈ మందుని తీసుకునేటువంటి ప్రక్రియ. అయితే ఇప్పుడు కరోనాతో పోరాడే వాళ్ళే కాకుండా ముందు జాగ్రత్తగా కూడా కరోనా రాని వాళ్ళు కూడా ఈ మందును వాడొచ్చు అంటారా సతీష్ రెడ్డి గారు? జనరల్ గా వచ్చిన తర్వాతనే వైరస్ మీద పనిచేస్తుంది. ప్రివెంటివ్ గా వాడాలి అనేటువంటి దాని మీద కొంత పరీక్షలు చేస్తూ ఉన్నాం. బట్ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అసలు మందు లేకుండా ఉండేటువంటి పరిస్థితుల్లో ఎవరైతే కరోనా బారిన పడతారో వారు వాడితే వాడికి చాలా మంచిది. ఆ కరోనా వైరస్ ని వ్యాప్తి చెందకుండా ఆపుతుంది. ఈ ఔషధం విషయంలో క్లినికల్ ట్రయల్స్ ఎప్పటి నుంచి జరుగుతున్నాయి? గత సంవత్సరం ఏప్రిల్ నుంచి కూడా పరీక్షలు మొదలయ్యాయి. రకరకాల ప్రయోగశాలల్లో, పూణేలో ఉన్నటువంటి ప్రయోగశాలలో, అలానే హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రయోగశాలలో. దాని తర్వాత క్లినికల్ ట్రయల్స్ phase 2A, దాని తర్వాత phase 2B, దాని తర్వాత phase 3 ట్రయల్స్
జరుగుతూ వచ్చాయి ఇప్పటివరకు. అండ్ ఇది ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా అండి, లేకపోతే ఏ ఏజ్ వాళ్ళైనా తీసుకోవచ్చు ఎవరైనా అంటారా? వాడచ్చు, ఎవరైనా వాడచ్చు. ఓకే. అండ్ కరోనాకి ఇప్పటి ఏజ్ వరకు లిమిట్ కూడా అంటే ఏమి? కరెక్ట్ మందు లేదు అని అంటున్నారు, మరి ఇది సరైన మందు అనుకోవచ్చు అంటారా? ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది. ఇప్పటివరకు మనం చూసినటువంటి రిజల్ట్స్ బాగా ఉన్నాయి. ఇది పనిచేస్తుందని చెప్పి ఖచ్చితంగా చెప్పచ్చు. అయితే 2DG వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే చాలా మంది కూడా ఏదైనా ఒక మెడిసిన్ మార్కెట్లోకి వస్తే దాని నుంచి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయనేసి అనుకుంటూ ఉంటారు. మరి దీని నుంచి ఏమైనా అలాంటి అపోహలు ఏమైనా కలిగే అవకాశం ఉందా? నేను ఇంతకుముందే చెప్పాను, ఈ డ్రగ్ వల్ల ఏ రకమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఈ డ్రగ్ వల్ల ఏ రకమైన ఇబ్బందులు కూడా సేఫ్ డ్రగ్. సేఫ్టీ కోసం మనం అందరినీ ఇదివరకు కూడా పరీక్ష చేయడం, ఇప్పుడు కూడా మళ్ళీ పరీక్ష చేయడం. ఎక్కడ సేఫ్టీ విషయంలో ఏ రకమైన ఇబ్బందులు లేవు. ఓకే. అంటే ఓవరాల్ గా ఇది ఎప్పటి నుంచి అధికారికంగా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది? నాకు తెలిసిన రెడ్డి ల్యాబ్స్ వారు 11-12 తారీఖుల్లో 10,000 శాచెట్స్ ని బయటకు తీసుకుని వస్తున్నారు. దాని తర్వాత 3-4 వారాల్లో పూర్తి స్థాయి ప్రొడక్షన్ నుంచి బయటకు వస్తుంది. అంటే కరోనా వచ్చిన ఏడాదిన్నర అవుతుంది ఇప్పటికి కరెక్ట్ గా, మరి ఇప్పటికే సరైన మందు రాకపోవడానికి రీజన్స్ ఏంటంటారు? మందు తీసుకురావడం అనేటువంటిది చాలా పరీక్షలు ఉంటాయి. చాలా మందు తయారు చేయాలి, ముందర దానికోసం అనుకోవాలి, దానికి పరీక్షలు జరపాలి. దాని తర్వాత క్లినికల్ ట్రయల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా వాడాలి. ఎందుకంటే ఒక మనుషుల మీద వాడేటువంటి మందు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉండకూడదు. రెండోది, మందు వాడేటప్పుడు ఆ మందు నిజంగా పనిచేస్తుంది, బాగా పనిచేస్తుంది, అన్ని రకాల పేషెంట్స్ మీద పనిచేస్తుంది అనేది క్షుణ్ణంగా పరిశీలించాలి. ఇవన్నీ రావాలంటే ఖచ్చితంగా టైం పడుతుంది. ఓకే. ఏదైనా ఒక మందు కనిపెట్టే టైంలో పార్ట్నర్ నుంచి కూడా మనకు సరైన సహకారం అనేది ఖచ్చితంగా ఉండాలి. మరి రెడ్డిస్ ల్యాబ్స్ నుంచి కూడా మీకు ఎలాంటి సహకారం అందింది? రెడ్డి ల్యాబ్స్ మా ఇండస్ట్రీ పార్ట్నర్. బేసిక్ రీసెర్చ్ మా ల్యాబ్ లో నడుస్తుంది. దీన్ని తయారు చేయడం వాళ్ళ దగ్గర జరుగుతుంది. కాబట్టి ఇద్దరికి ఉన్నటువంటి కెపాసిటీస్ ని సమన్వయపరుచుకుంటూ మనం మొదటికి వెళ్ళాం. బేసిక్ గా ఈ మాలిక్యూల్ ని సింథసైజ్ చేసేటువంటి ప్రాసెస్ మా ల్యాబ్ లో వాళ్ళు రీసెర్చ్ చేసి, ఢిల్లీలో ఉన్న ల్యాబ్, గ్వాలియర్ లో ఉన్నటువంటి ల్యాబ్ సింథసైజ్ చేసి దాన్ని పేటెంట్ చేశారు. దాన్ని టెక్నాలజీ రెడ్డి ల్యాబ్స్ కి ఇచ్చినప్పుడు వాళ్ళు దాన్ని తయారు చేసి మనకు కావాల్సినటువంటి మందు రూపంలో వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఈ క్లినికల్ ట్రయల్స్ లో రెడ్డి ల్యాబ్స్, డిఆర్డిఓ ఇద్దరు కలిసి పనిచేస్తారు. అండ్ కరోనా మందుల విషయంలో ఎలాంటి ప్రయోగాలు చేస్తున్నారు ఇంకా? ఇక వేరే కరోనా మందుల మీద మనం ఏం ప్రయత్నించట్లేదు. కరోనా ఈ వ్యాప్తి కాకుండా ఉండేదాని కోసం కావాల్సినట్టు కొన్ని చర్యలు, ఆసుపత్రుల నిర్మాణం కావచ్చు, లేకపోతే ఆక్సిజన్ ప్లాంట్స్ తయారు చేయడం కావచ్చు, లేకుంటే ఒక చిన్న ఇంట్లో కానీ, లేకుంటే కరోనా సెంటర్ లో పెట్టుకునే సిలిండర్స్ విత్ SpO2 బేస్డ్ ఆక్సిజన్ రెగ్యులేషన్ సిస్టమ్ అంటాం దాన్ని కావచ్చు, లేకుంటే RT-PCR టెస్ట్ కాకుండా జస్ట్ ఎక్స్రేని పట్టుకుని ఆటోమేటిక్ గా దాన్ని డిటెక్ట్ చేసే సాఫ్ట్వేర్ కావచ్చు. ఇట్లాంటి అన్ని కూడా చేస్తున్నారు. బేసిక్ గా దీనికోసం మందులు అంటూ విడిగా డిఆర్డీఓ ఇంకేం పనిచేయదు. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రోజుకొక కొత్త వేరియంట్ అనేది ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఇప్పుడు మీరు కనిపెట్టిన ఈ మందు ఏదైతే ఉందో అది ప్రతి ఒక్క మ్యూటెంట్ కి పనిచేస్తుంది అంటారా? ఇది మొత్తం అన్ని వేరియంట్స్ కూడా పనిచేస్తుంది. బేసిక్ నేచర్, ఈ యొక్క డ్రగ్ నేచర్ వైరస్ మీద అటాక్ అవుతుంది కాబట్టి ఏ రకమైనటువంటి వేరియంట్ కూడా ఇది పనిచేస్తుంది. ఏదైనా ఒక మెడిసిన్ తీసుకున్న తర్వాత దానికి తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలనేసి అంటూ ఉంటారు. మరి ఈ మెడిసిన్ తీసుకున్న తర్వాత ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందా? అవి యాక్చువల్గా అక్కడ ఎవరైతే పరీక్షిస్తున్నారో ఆ డాక్టర్ వారికి ఉన్నటువంటి పేషెంట్ కండిషన్ బట్టి రకరకాల జాగ్రత్తలు ఇవ్వటం జరుగుతుంది. సామాన్యమైనటువంటి అందరికీ ఈ రకమైన జాగ్రత్తలు తీసుకుంటే మనం ఒకసారి చెప్పడం అనేటువంటి మంచిది కాదు. ఎందుకంటే డ్రగ్ మెడిసిన్ తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తో మనం తీసుకోవడం అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి. ఎందుకంటే పేషెంట్ యొక్క పరిస్థితి రకరకాల, పేషెంట్ యొక్క మాసు, వెయిట్ ఎంత ఉంటుంది, ఏం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి, దానికి అతనికి ఉన్నటువంటి మిగతా పరిస్థితులు ఎలా ఉన్నాయి బాడీలో, ఇవన్నీ చూసి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. కాబట్టి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ద్వారానే ఇవన్నీ కూడా ఈ జాగ్రత్తలను తీసుకోవడం కూడా వారి ద్వారా తెలుసుకొని తీసుకోవడం మంచిది. అంటే ఇది ఏ ఏజ్ వాళ్ళైనా వాడొచ్చు అనేసి మీరు చెప్తున్నారు. అయితే ఇప్పుడు చిన్న పిల్లలు అంటే పుట్టిన పిల్లలకు కూడా కరోనా పాజిటివ్ అనేది వస్తూ ఉంటుంది. మరి పుట్టిన పిల్లలకి ఈ మందు అనేది వాడొచ్చు అంటారా? అది అంత అవసరమా లేదనేటువంటి పెడియాట్రిషియన్ చూసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే చిన్నపిల్లలు అంత ఎఫెక్టివ్ గా ఉందా లేదా, లేకుంటే వాళ్ళ తీవ్రత ఎంత ఉంది, లేకుంటే బాడీ ఫైట్ చేయగలదా. ఎందుకంటే చిన్నపిల్లల ఫైట్ చేసే ఎక్కువ ఉంటుంది. అసలు మందు వాడాలా లేదనేటువంటి కూడా డాక్టర్ నిర్ణయించాల్సి వస్తుంది. బేసిక్ గా విషయం ఏంటంటే మందు ఒక
ఆ వైరస్ ని వ్యాప్తి చెందకుండా ఉండేటువంటి దానికి మనం తయారు చేసిన మందు. ఈ పేషెంట్ కి వాడాలా లేదనేటువంటి ఎవరైతే చూస్తున్నట్టు డాక్టర్, ఆ డాక్టర్ పేషెంట్ పరిస్థితిని బట్టి చిన్నపిల్లవాడు వయసు లేకపోతే మిగతా ఏమున్నాయి అనేది చూసి జాగ్రత్తగా వాడాల్సినటువంటి అంశం. అయితే ఈ మందును మిగతా మెడిసిన్ లాగా జనరల్ గా మనం స్టోరేజ్ చేసుకోవచ్చా, లేకపోతే దీని స్టోరేజ్ విషయంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? స్టోరేజ్ విషయంలో జనరల్ గా 25 డిగ్రీస్ టెంపరేచర్ లో 25 డిగ్రీస్ టెంపరేచర్ లో దీన్ని పెట్టుకోవాలి మందుని. అంతకంటే పెద్ద జాగ్రత్త లేవు. ఎందుకంటే సాచెట్ రూపంలోనే ఉంటుంది కాబట్టి సాచెట్ ఓపెన్ కానంత వరకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. సాచెట్ ఓపెన్ చేస్తేనే ఇబ్బంది. వీలంత వరకు ఆ రోజు సాచెట్ ని ఆ రోజు అయిపెట్టేసుకుంటే మంచిది, జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఓకే. అండ్ ఏపీ వేరియంట్ గురించి మీరు విన్నారా సార్? అండ్ దీనిపైన మీరేం చెప్తారు? నేను కరెక్ట్ గా దాని గురించి స్టడీ చేయలేదమ్మా. ఎందుకంటే బేసిక్ గా అది హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ వాళ్ళు, నేను బేసిక్ గా దాని గురించి. ఓకే. అంటే ఏ స్థాయిలో ఉన్న కరోనా రోగి అయినా ఈ మెడిసిన్ వాడొచ్చు అనేసి అంటున్నారు. అంటే ఆక్సిజన్ అందని పరిస్థితుల్లో ఉన్న ఐసీయూ బెడ్ల మీద ఉన్న పేషెంట్ కూడా వాడొచ్చు అనేసి అంటున్నారు. అంటే ఆ టైంలో ఆ మెడిసిన్ తీసుకున్న తర్వాత ఆ పేషెంట్ కోలుకోవడానికి ఎంత టైం పడుతుంది? జనరల్ గా అంటే ఇంకా మనం ఆ రకమైనటువంటి పేషెంట్ కి ఎలా ఎప్పుడు బయటకు వస్తారో అని చెప్పడం జనరల్ గా కష్టము. ఎందుకంటే ఒక వెంటిలేటర్ లో ఉన్నటువంటి పేషెంట్ కి మిగతా ఆర్గాన్స్ లేకపోతే వాటికి సంబంధించినవి ఎలా ఉన్నాయి, ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చాయా, వెంటిలేటర్ ట్యూబ్ ఎక్కువ రోజులు ఉన్నప్పుడు కొన్ని ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. జనరల్ గా ఈ మందు వెంటిలేటర్ లో ఉన్నటువంటి పేషెంట్ కూడా వాడచ్చు. అతను ఈ జబ్బు ప్రభావం నుంచి తొందరగా, నాకు తెలిసినంత వరకు ఒక 3 నుంచి 7 రోజుల లోపల బయటకు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఓకే. అండ్ కరోనా బారిన పడ్డ తర్వాత కొంతమంది సైడ్ ఎఫెక్ట్స్ తో కూడా బాధపడుతూ ఉంటారు. మరి ఈ మెడిసిన్ ద్వారా ఆ సైడ్ ఎఫెక్ట్స్ కూడా క్యూర్ అయ్యే అవకాశం ఉందంటారా సతీష్ రెడ్డి గారు? సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వచ్చిన తర్వాత దానికోసం మనం విడిగా ట్రీట్ చేసుకోవాల్సి ఉంటుంది. బేసిక్ గా ఈ మందు ఏదైతే ఉందో ఆ వైరస్ మీద పనిచేసేటువంటి మందు కాబట్టి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా శరీరంలో ఎక్కువ సెల్స్ తయారు కాకుండా ఉండేటువంటి దానికోసం ఈ మందు వాడుతుంది. ఆల్రెడీ ఒక వ్యక్తికి దానికి సంబంధించిన కొంత సైడ్ ఎఫెక్ట్స్ వస్తే దాన్ని మనం విడిగా జాగ్రత్తగా ట్రీట్ చేసుకోవాల్సిన అవసరం. అంటే డిఆర్డిఓ ముఖ్యంగా రక్షణకు సంబంధించిన పరిశోధనలు చేస్తుంది కదా, మరి మీరు కరోనాకు మందు ఎలాంటి ప్రయత్నాలు చేశారు? బేసిక్ గా మేము కొన్ని విషయాల్లో సైన్యానికి అవసరమైనటువంటి విషయాల్లో పనిచేస్తూ ఉంటాం. ఎందుకంటే సైన్యము ప్రజలు రకరకాల విషయాల్లో వాళ్ళకి రేడియేషన్స్ కానీ లేకపోతే బయాలజికల్ ఎఫెక్ట్ కానీ ఉన్నప్పుడు వాటికి గురించి మనం ఎలా దీన్ని ఎదుర్కోవాలనే విషయం మీద పనిచేసినప్పుడు ఆ పరీక్షల్లో భాగంగా లేకుండా ఆ పరిశోధనలో భాగంగా ఈ 2DG మాల్కునేటువంటి ఒక దాన్ని మనం తీసుకురావడం జరిగింది. దాని ఎఫికసీని ఈ రోజు మనం కరోనా మీద ప్రయోగించి చూసి ఒప్పుకున్న తర్వాత తీసుకురావడం జరిగింది. అంటే ఈ ఔషధం ధర ప్రతి ఒక్కరికి కూడా, అంటే సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉందా, లేకపోతే దీని కాస్ట్ ఎలా ఉంటుంది? నాకు తెలిసినంత వరకు పూర్తిగా నాకు వివరాలు రావాలి. రెడ్డి ల్యాబ్స్ వారు పనిచేస్తూ ఉన్నారు. నాకు తెలిసి ఒక సాచెట్ ప్రాబబ్లీ 500 నుంచి 600 రూపాయలు ఉంటుంది అని అనుకుంటున్నాను. పూర్తి వివరాలు రెడ్డి ల్యాబ్స్ వారు బయటకు వస్తారు ఒక రోజులో. కాబట్టి 500 నుంచి 600 రూపాయలు ఉండొచ్చు ఒక సాచెట్. అండ్ అలాగే పర్ డేకి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారం కూడా మినిమం ఎన్ని డోసులు తీసుకోవాల్సి ఉంటుంది? జనరల్ గా 2 తీసుకోవాల్సి ఉంటుంది. అది బట్టి 45 గ్రామ్స్ 35 మిల్లీగ్రామ్ దాన్ని బట్టి తీసుకోవడం జరుగుతుంది. అది ఒక్కొక్క పర్ కేజీ ఎంతనే ఉంటుంది, డాక్టర్స్ నిర్ణయిస్తారు. ఉదయం సాయంత్రం 2 సార్లు తీసుకోవడం ఉంటుంది. అది 5 రోజుల 6 రోజుల 7 రోజుల అనేటువంటి పేషెంట్ పరిస్థితిని బట్టి డాక్టర్ వాళ్ళు. అంటే ఏదైనా సరే ఒక మెడిసిన్ రాగానే ప్రజలు కూడా అవగాహన లేకుండా వాళ్ళ ఇష్ట ప్రకారం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా మెడిసిన్ అనేది వాడేస్తూ ఉంటారు, ఓన్ మెడికేషన్ అని తీసుకుంటూ ఉంటారు. ఈ మెడిసిన్ విషయంలో అలాంటి ఓన్ మెడికేషన్ తీసుకోవడం వల్ల ఏమైనా ప్రమాదాలు వచ్చే అవకాశం ఉందా? ఏ మెడిసిన్ కూడా ఓన్గా తీసుకోవడం అనేది ఎప్పుడు మంచిది కాదు. ఏ మెడిసిన్ అనేది ఎప్పుడు కూడా ఒక వైద్యుని యొక్క సలహా మేరకు మాత్రమే మనం ఒక మందు వాడాలి. ఖచ్చితంగా ఇట్లాంటి మందులు ఏవైతే ఉన్నాయో అవి డాక్టర్ యొక్క సలహా మేరకు, డాక్టర్ యొక్క ప్రిస్క్రిప్షన్ మేరకు మాత్రమే వాడాలి. అండ్ కరోనా విషయంలో డిఆర్డిఏ ఎలాంటి ప్రయోగాలు చేస్తుంది? రకరకాల ఉత్పత్తులను ఇప్పటికే తయారు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇంకా ఏమైనా ప్రయోగాలు జరుగుతున్నాయా? కొన్ని ప్రయోగాలు ప్రయోగశాలలో జరుగుతున్నాయి. అవి
రిజల్ట్స్ వచ్చినప్పుడు వాటి గురించి చెప్పడం జరుగుతుంది. ఈ లోపల నేను చెప్పినట్టు ఆక్సిజన్ ప్లాంట్స్ విషయంలో రకరకాల పరిశోధనలు జరుగుతున్నాయి. ఎందుకంటే దానికి సంబంధించిన రా మెటీరియల్స్ వాటికి ఇబ్బందులు కొంటున్నాయి. దాని మీద పరిశోధనలు జరుగుతుంది. ఆక్సిజన్ ప్లాంట్స్ తొందరగా పెట్టడం అనేది ఒక ఇంపార్టెంట్ థింగ్. రెండోది ఆ, నేను చెప్పినట్టు ఈ ఆక్సిజన్ సిలిండర్స్ సంబంధించినట్టు కూడా కొత్త ప్రయోగాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఎఫిషియెంట్ గా ఆక్సిజన్ ఎలా వాడాలి, మనం శ్వాస నిశ్వాసంలో కొంత ఆక్సిజన్ వేస్ట్ అవుతుంది, అది కాకుండా దాన్ని ఎలా ఉంచాలి అనేది కూడా ఇంకొక ప్రయోగం జరుగుతుంది. మీకు చెప్పినట్టు ఇందనగా నేను జస్ట్ ఎక్స్రేని ఉపయోగించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక పాజిటివ్ నెగిటివ్ అనేటువంటి టెస్ట్ ని ఎలా చేయాలని కూడా ఇంకొక ప్రయోగం జరుగుతుంది. అంటే ఏదైనా సరే ఒక వ్యాక్సినేషన్ కావచ్చు, లేకపోతే మెడిసిన్ కావచ్చు, ఏదైనా మనం తయారు చేయాలంటే దానికి కావాల్సిన ముడి పదార్థాలకు సంబంధించి ప్రజెంట్ ఉన్నటువంటి అది వాడకంలోకి వచ్చేసరికి ఆ ముడి పదార్థాల కొరత దానివల్ల అనేది తగినంత సప్లై కూడా జరగడానికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. సో మరి ఇప్పుడు ఈ 2DC వల్ల దీనికి ఉపయోగించే ముడి పదార్థాలు దీనికి సంబంధించి ఫ్యూచర్లో ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందా? తగినంత మెడిసిన్ ప్రజలందరికీ అందుతుందా? అది పెద్ద ముడి పదార్థాలు ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ప్రపంచంలో అన్ని దగ్గర కూడా అవైలబుల్ ఉంది పదార్థాలు, అవి ఫ్రీగా అవైలబుల్ మార్కెట్ లో ఉన్నటువంటి విషయాలు. అవి రెడ్డి ల్యాబ్స్ వరకు వాటిని ఎక్కడెక్కడ అవైలబుల్ ఉన్నాయని తీసుకుని వచ్చి తయారు చేయగలిగిన పరిస్థితి. సార్, ఆక్సిజన్ కొరత తీర్చేందుకు DRDO నుంచి ఏమైనా ప్రయోగాలు జరుగుతున్నాయా? మీకు ఇంతకుముందే చెప్పానమ్మా, ఆక్సిజన్ ప్లాంట్స్ అంటే మేము తయారు చేస్తున్నాం. ఈ గాలిలో నుంచి ఆక్సిజన్ తయారు చేసే ప్లాంట్, ఇది మేము తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ లో చాలా ఎత్తుకు వెళ్ళినప్పుడు ఆక్సిజన్ లేనప్పుడు అక్కడ వాడేదాని కోసం తయారు చేసిన ఆన్బోర్డ్ ఆక్సిజన్ జనరేషన్ సిస్టమ్ అని దాన్ని మార్చి పెద్ద ఎత్తున 1000 లీటర్స్ పర్ మినిట్ ఇచ్చే ప్లాంట్ తయారు చేసి మనం ఈరోజు తవాంగ్ ఏరియాలో ఒక 2 సంవత్సరాలుగా మనం దాన్ని అక్కడ ఏర్పాటు, ఇదే టెక్నాలజీని వాడి ఈరోజు చాలా ఇండస్ట్రీస్ ని తీసుకుని ఎక్కువ నెంబర్లో ఈ ప్లాంట్స్ ని తయారు చేసే పరిస్థితిని ఆ ప్లాంట్స్ ని దాదాపు 500 నుంచి 850 ప్లాంట్స్ వచ్చేటువంటి 3 నెలల్లో ఇండస్ట్రీస్ ద్వారా తయారు చేసి దేశంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో కూడా పెట్టాలనేటువంటి ప్రధానమంత్రి గారి ఆదేశం. దాని ప్రకారం ఈ 3 నెలల్లో ఈ ప్లాంట్స్ అన్ని కూడా తయారు చేసి అక్కడ పెట్టిస్తాం. అండ్ ఈ మెడికల్ ప్లాంట్ ఒక్కొక్కటి మనకు వాడుకలోకి రావడానికి ఎంత టైం పడుతుంది అంటారు? ఈ నెలలోనే దాదాపు ఒక 200 ప్లాంట్స్ తీసుకుంటాం మే నెలలో. ఓకే, అంటే ఈ మందును విస్తృతంగా కూడా తయారు చేయడానికి అవకాశం ఉంది అంటున్నారు 2DCO. ఉత్పత్తికి సంబంధించి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి? దానికి సంబంధించి రెడ్డి ల్యాబ్స్ వారితో చర్చలు జరుపుతూ ఉన్నాం. దానికి సంబంధించిన ప్రొడక్షన్ ఎంత తీసుకురావాలి, ఎంత క్వాంటిటీస్ తీసుకురావాలి, ఎంత అనేటువంటిది ఒక 2-3 రోజుల్లో మొత్తం ప్రణాళికలన్నీ కూడా సంగతం ఉంటాయి. దాన్ని బట్టి ప్రొడక్షన్ బయటకు. అంటే ఈ 2DCO పేటెంట్ ఎవరికి దక్కుతుందంటారు? దీనిపైన మీరేమంటారు? 2DG సింథసిస్ కు సంబంధించిన పేటెంట్ ఆల్రెడీ DRDO దగ్గర ఉంది. ఓకే, DRDO ఎప్పుడో పేటెంట్ అప్లై చేసినాం, పేటెంట్ రావటం జరిగింది. ఓకే, అండ్ CCMBతో కలిసి పనిచేస్తారు కదండి సార్, మరి అక్కడ ఇంకా ఏమైనా ప్రయోగాలు జరుగుతున్నాయా ఈ ఔషధానికి సంబంధించి, కానీ ఇంకా ఏమైనా ఔషధాలు మార్కెట్లోకి తీసుకురావడానికి? అది ఓన్లీ పరీక్ష కోసం వెళ్ళాం. ఎందుకంటే ఒక వైరస్ మీద టెస్ట్ చేయాలి, దానికి BSL బయోసేఫ్టీ లెవెల్ 4 ల్యాబొరేటరీ ఉండాలి. అది CCMB అప్పుడే కొత్తగా ఏర్పాటు చేశారు. CCMB ఏర్పాటు చేసినప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఈ వైరస్ మీద టెస్ట్ చేయడం జరిగింది. టెస్ట్ లో ఇది పనిచేస్తుందా లేదంటే గత సంవత్సరం ఏప్రిల్ మే మాసాల్లో జరిగినటువంటి పరీక్ష. ఏదైనా ఒక మెడిసిన్ మార్కెట్లోకి రావాలి అంటే ఫస్ట్ దానిపైన కొన్ని దశల ప్రయోగాలు కూడా జరగాలి. సో ఎన్ని దశల ప్రయోగాలు జరిగాయి? ఇందులో ఎంతమంది రోగులపైన ప్రయోగాలు చేశారు? ఇది నేను ఇందాక మీకు చెప్పినట్టు రోగుల మీద ప్రయోగాలు క్లినికల్ టెస్ట్ అంటాం. దాన్ని phase 2A, తర్వాత phase 2B, దాని తర్వాత phase 3, మొత్తం కూడా 3 దశల్లో ప్రయోగాలు జరిగాయి. దాదాపు నేను చెప్పినట్టు పోయిన సంవత్సరం మే జూన్ నుంచి ఇప్పటి వరకు కూడా ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. phase 2లో 110 మంది మీద ఈ ప్రయోగాలు చేశాం. phase 3లో 220 పేషెంట్స్ మీద ప్రయోగాలు చేయడం జరిగింది. మొత్తం 330 మంది పేషెంట్ మీద ఈ ప్రయోగాలు చేశాం. దాదాపు దేశంలో ఒక 40 హాస్పిటల్లో ఈ ప్రయోగాలు జరిగాయి. ఓకే,
అండ్ ఏపీ తెలంగాణలో ఈ మెడిసిన్ మీద ప్రయోగాలు జరిగాయనేసి మేము విన్నాము. అండ్ ఇక్కడ కాకుండా ఇంకా వేరే రాష్ట్రాలలో ఏమైనా ఈ మెడిసిన్ మీద ప్రయోగాలు జరిగాయి సార్? దేశంలో నేను చెప్పినట్టు దాదాపు 40 హాస్పిటల్ రకరకాల రాష్ట్రాల్లో ఉన్నటువంటి హాస్పిటల్స్ లో ఈ ప్రయోగాలు జరిగాయి, అన్ని దగ్గర జరిగాయి. అండ్ ఈ మందుకు సంబంధించి దీన్ని ఎక్కడ తీసుకోవాలి అంటే ఇప్పుడు వ్యాక్సిన్ కి సంబంధించి చాలా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అలా కాకుండా మెడిసిన్ కి సంబంధించి ఎక్కడైనా తీసుకోవచ్చా? దీనికి కూడా ఏమైనా సెంటర్లు ఏమైనా ఏర్పాటు చేసే అవకాశం ఉందా? అది కొద్ది రోజుల్లో క్లారిటీ వస్తుంది. వచ్చేటువంటి 3-4 రోజుల్లో క్లారిటీ దానికి స్పష్టంగా బయట. అంటే గవర్నమెంట్ తరపున కానీ లేకపోతే మీ తరపున కానీ ఏమైనా ప్రత్యేకంగా ఈ మెడిసిన్ సరఫరాకి ఏమైనా ఏర్పాట్లు చేసే ఆలోచన ఏమైనా ఉందా సార్? అది అలాంటి ఆలోచనలు దాని మీద చర్చలు జరుగుతున్నాయి. ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది, ఏంటి అనేటువంటి వచ్చేటువంటి 3-4 రోజుల్లో క్లారిటీ వస్తుంది. ఓకే, అంటే ఈ మందు కోసం ఏమైనా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏమైనా ఉంటుందంటారా? అది నేను చెప్పాను కదమ్మా, మీకు ఒక 3-4 రోజుల్లో క్లారిటీ వస్తుంది. అంటే గవర్నమెంట్ ద్వారా ఈ హాస్పిటల్ అలాట్ చేయటమా ఎట్లా అనే ఆస్పెక్ట్, లేదంటే ఫ్రీ మార్కెట్ లో పెట్టడమా లేకుంటే నేరుగా హాస్పిటల్స్ కి అప్లై చేయడం అనేటువంటి వీటి మీద కొంత డిస్కషన్ నడుస్తుంది, చర్చ నడుస్తుంది. ఇది అయిన తర్వాత ఏ రకంగా మనం ముందరికి వెళ్ళాలి డిసైడ్ అయిన తర్వాత ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ వస్తాయి. ఓకే, అండ్ ప్రెసెంట్ వరకు చూసుకున్నట్లయితే ఎవరైతే కరోనా పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి రెమిడెసివిర్ అన్నది ఇప్పుడు ప్రధాన ఔషధంగా వాడుతున్నారు. మరి రెమిడెసివిర్ కి దీనికి ఉన్న ప్రధాన తేడాలు ఏంటంటారు? ఇది ఒక రకమైనటువంటి మందు, ఇది ఒక రకమైనటువంటి మందమ్మా. రెండింటికి డిఫరెన్స్ అంటూ నేరుగా చెప్పడం అనేటువంటి ఉండదు. రెమిడిసివిర్ వాడచ్చు, లేకుంటే రెమిడిసివిర్ వాడుతూ కూడా దీన్ని వాడచ్చు లేదు అనేటువంటిది అక్కడ డాక్టర్ డిసైడ్ చేయాల్సి ఉంటుంది. అది వారికి ఉన్నటువంటి అక్కడ పరిస్థితులు, పేషెంట్ పరిస్థితిని బట్టి డిసైడ్ చేస్తాం. ఇంకో మందికి కంపారిజన్ అంటూ ఏమి నేరుగా చెప్పడం కష్టం. ఔషధాల విషయంలో కాకుండా వ్యాక్సిన్ల అభివృద్ధిలో మీ నుంచి ఏమైనా సహాయం అందుతుందా? మేము వ్యాక్సిన్ మీద నేరుగా ఎక్కడ పనిచేయలేదు. కాకుంటే వ్యాక్సిన్ లో కొంత కావాల్సినటువంటి బ్యాక్గ్రౌండ్ హెల్ప్ ఏదైతే ఉన్నా అలాంటివి చేసాం, కానీ వ్యాక్సిన్ మీద మేము పనిచేయలేదు. అలాగే సాధారణంగా ఉన్నటువంటి అంటే ఐసీయూలో ఉన్న వాళ్ళు వాడడం వల్ల ఈ మందు ఎంత టైం పడుతుంది కోలుకోవడానికి అన్నది ఇంతకు ముందు మీరు ఒక వివరణ ఇచ్చారు. మరి సాధారణంగా స్వల్ప లక్షణాలు ఉన్న వాళ్ళు ఈ మందు వాడడం వల్ల ఎన్ని రోజుల్లో కోలుకునే అవకాశం ఉంది? అది నేను ఇందాక చెప్పినట్టు దాదాపు ఒక 3 రోజుల్లోనే ఎక్కువ భాగం దాదాపు 50% పేషెంట్స్ మనకి టెస్ట్ లో అలానే వస్తారని చెప్పి అనుకుంటున్నాం. అట్లానే ఐసీయూలో పేషెంట్ పరిస్థితిని బట్టి 5 రోజుల నుంచి 7 రోజుల్లో ఎక్కువ భాగం బయటకు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. ఇప్పటి వరకు చూసుకున్నట్లే ఈ ఔషధం మనకు పౌడర్ రూపంలో తీసుకొచ్చారు. ఇలా కాకుండా ఇంకా దీన్ని ఏమన్నా టాబ్లెట్ కానీ లేకపోతే ఇంకా పిల్స్ రూపంలో ఏమైనా తీసుకొచ్చే అవకాశం ఉందా? లేదమ్మా, ప్రస్తుతానికైతే ఇలానే సాచెట్ లో పౌడర్ రూపంలోనే. మరి దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి వేగం చేసేందుకు ఏమైనా మీ నుంచి ఏమైనా సహాయ సహకారాలు ఏమైనా అందిస్తున్నారా? వ్యాక్సిన్ విషయంలో మేము నేరుగా పనిచేయట్లేదు. ఏదో కొంత కావాల్సినటువంటి వేరే సహాయాలు చేయడం జరుగుతుంది. నేరుగా డిఆర్డిఓ వ్యాక్సిన్ విషయంలో ఏమీ చేయట్లేదు. ఇప్పుడు కరోనాకు సంబంధించి దేశంలో ప్రతి ఇద్దరిలో ఒకళ్ళకి మాక్సిమం కరోనా పాజిటివ్ అనేది ఉన్నది అనేసి కొన్ని రాష్ట్రాలలో ఇప్పటికే మనకు న్యూస్ అనేది వస్తూ ఉంది. మరి ఇప్పుడు కనిపెట్టినటువంటి ఔషధం ఇప్పుడున్నటువంటి ఒకవేళ సేల్ కి కనుక మనకు పర్మిషన్ వస్తే ఇప్పుడున్న మెడిసిన్ సరిపోతుందంటారా? సేల్ కి పర్మిషన్ వచ్చేసిందమ్మా. సేల్ కి పర్మిషన్ అనేది ఏం లేదు. డిసిసి అప్రూవల్ అయిన తర్వాత మనం సేల్ చేసుకోవచ్చు. నేను చెప్పినట్టు రెడ్డి ల్యాబ్స్ వారు పనిచేస్తూ ఉన్నారు. ఎంత క్వాంటిటీలో ఎంత తక్కువ సమయంలో రాగలనేటువంటిది వాళ్ళు దాని మీద వర్కౌట్ చేస్తున్నారు. అది వచ్చేటువంటి 2-3 రోజుల్లో తెలుస్తుంది. దాన్ని బట్టి క్వాంటిటీస్ ఎంత కావాలి ఏంటి అనేది అట్లనే గవర్నమెంట్ కూడా, ప్రభుత్వం కూడా ఈ విషయంలో కొంత ఆలోచించి ఏ రకంగా చేస్తే బాగుంటుందని ఆలోచిస్తుంది. అవసరమైతే ప్రొడక్షన్ ని మనం ఇంకా కొంచెం పెంచి ర్యాంప్ చేసి ఎక్కువ క్వాంటిటీ తీసుకుని ఇచ్చేదాని కోసం చర్చలు జరుగుతుంది. ఇప్పుడున్న ఈ కరోనా సిచ్యువేషన్ లో ఈ 2-DGO అన్నది నిజంగా ప్రతి ఒక్కరికి కూడా ఒక సంజీవిని లాంటి ఔషధం సార్. మీ ప్రయత్నాల వల్ల ఈ ఔషధం త్వరలోనే ప్రజలందరికీ చేరాలి, అందరూ కూడా త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సతీష్ రెడ్డి గారు. థ్యాంక్ యూ మా. ఇవి బులెటిన్ అప్డేట్స్.